జరిగిన సంఘటన అమావాస్య రోజు సమ్మెట పగలగొట్టే కానీ 1000 మంది పై. హాయ్ ధర్మవరం వ్యూవర్స్, ఇప్పుడు మనం వచ్చి సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం గోరంట్ల మీదుగా మనం వచ్చే గోపిదేవరపల్లి నుంచి గంగిరెడ్డిపల్లి పోయే రూట్లో ఇక్కడ మనకి చూసుకుంటే తూట్రాయ్ అనమాట. ఈ తూట్రాయ్ కొంచెం టూరిస్ట్ ప్లేస్, కాకపోతే అంత జనాలకు రాలేదు వెలుగులోకి. ఇప్పుడు మనం చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో అందరూ చూసి తెలుసుకుంటే అది ఏంటి అనే పరిస్థితి. ఇదే దారి వచ్చి మనకి తూట్రాయ్కి. ఇట్లేమో మనము పుట్టపర్తి వస్తాము, ఇట్లా వచ్చి గంగిరెడ్డిపల్లి పోతాము. మనం తూట్రాయ్కి వెళ్ళే దారి వచ్చి ఇది షార్ట్ కట్ అనమాట. ఇది జస్ట్ 1/2 కిలోమీటర్ వాకబుల్ డిస్టెన్సే. మనం పోయి చూసుకొని తెలుసుకుందాం రండి. ట్రెక్కింగ్ మేము డిగ్రీలో డిఫెన్స్ అకాడమీలో చేసిన ట్రెక్కింగ్ ఫీలింగ్ వస్తుంది నాకు మళ్ళీ ఇక్కడ. సో చూసుకోండి మీరే లొకేషన్ ఎట్లుందో. ఇక్కడ ఇలా యూస్ చేసిన చెప్పులు బట్టలు ఎందుకు ఇలా వదిలేశారంటే మన దృష్టి కానీ తొలగిపోవడానికి అనుకుంటా. ఊరి బాబోయ్, ఇక్కడంతా ఎట్టోడికి వేసినా కూడా చెప్పగల లొకేషన్ సరౌండింగ్స్ చూసుకుంటే వచ్చిన వాళ్ళందరూ బట్టలు కానీ చెప్పులు కానీ ఏదో ఒకటి వదిలిపోయారు. సో మేము వెళ్ళి చూడగానే మేము చాలా భయపడిపోయాం, ఎందుకంటే ఫస్ట్ టైం కదా. సో ఫైనల్లీ ప్లేస్కి చేరుకున్నామంటే ఇక్కడ మాకు సరౌండింగ్స్ చూసేసరికి నేను ఫస్ట్ భయపడిపోయాను. అక్కడ మనం చూసుకుంటే అక్కడ తూట్రాయ్ ఉందన్నమాట. సో సరౌండింగ్స్లో ఎటు చూసినా కానీ అన్ని బట్టలు చెప్పులు అనేది ఉన్నాయి. సో ఎక్కడైనా తిరిగి చూడండి అన్ని బట్టలు చెప్పులు చాలా భయంకరంగా. మనకు చూసినట్లయితే మనం ఎక్కడైనా చూస్తూ ఉంటాం కదా టెంపుల్స్లో, ఎక్కడైనా రాయి మీద రాయి పెడితే మన కోరికలు గట్టిగా నెరవేరుతాయని. సో అన్నీ అవి కూడా ఉన్నాయి. నేను తూట్రాయ్ ముందరకు వచ్చేసానండి. సో తూట్రాయ్ కూడా చాలా భయంకరంగా ఉంది చూడడానికి, అది అమ్మవారిలాగా. సో గైస్ మనం ఫైనల్గా అయితే వచ్చేసినాం తూట్రాయ్ దగ్గరికి. ఈ బొక్కలో చూస్తే నేను పడతాను అని చెప్పేసి నాకు డౌట్ ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఏదో దేవుడిది ఫేస్ కూడా ఉంది, కానీ మనకైతే ఏ దేవుడు మనకి ఇంతవరకు పేరు తెలియదు. ఆ దేవుడి పేరు ఏదో మీరే ఇల్యూజన్ చేసుకోండి. సో మనకు తెలిసిన అతన్ని ఇక్కడ ఉన్న పరిసరాల్లో ఒక అతన్ని పిలిచి మనం ఇక్కడ ఈ తూట్రాయ్ గురించి మనం 2 మాటలు తెలుసుకుందాం. ఇరాన్ బట్టి ఎన్నాళ్ళైంది ఇది? తరాల నుంచి ఉంది. తరాల నుంచి ఎక్కడెక్కడ నుంచి వస్తారు ఈ చోటుకి చూసే దీని రాయిని? బెంగళూరు నుంచి గానీ వస్తున్నారు కారులో. మన ఆదివారం ఆట నుంచి అక్కడ వరకు లైన్ ఉండ్రే 1000 మంది పై మాటే వచ్చింటారు. 1000 మంది. సో దీంట్లో మనం దూరడం వల్ల మనకి ఏమి బెనిఫిట్స్ ఉంటాయి? మనం ఎందుకు దూరంలో ఎందువల్ల దూరంలో దేవుని దగ్గరికి ఎందుకు పోతున్నాము? ఇక్కడ ముక్కితే కొన్ని పాపాలు తొలగిపోతాయి అన్నట్లుగా చెప్తుంటారు పెద్దలు. ఎంత లావు మనిషి అన్నా గానీ, ఎంతటి లావు మనిషి అయినా పడతారంటండి దీంట్లో. ఈ రాయిలో దూరేటప్పుడు ఎవరన్నా ఇరుక్కునే సన్నివేశాలు కానీ కొంచెం అగసట్లు పడే ఏమైనా ఉన్నాయి దీంట్లోనే? ఇక్కడ మొగలు కానీ అడవులు కానీ ఏమి ఇబ్బందికరం అయితే ఏమీ లేదన్న, బాగా నీట్ గా వెళ్ళిపోతారు. అయితే కొద్దిగా లావు ఉండే మనిషి మాత్రము ఇక్కడ చిక్కులుకున్నది అని పెద్దలు చెప్పగా మేము విన్నాము. ఆమె మధ్యలోకి చిక్కులుకునే దాని వల్ల పక్కనే ఉన్న గోపిదేవరపల్లి అనే గ్రామం లేకపోయి సమ్మెట పగలగొట్టే కానీ సమ్మెట తెచ్చేకపోయిన సమయంలో వాళ్ళు సమ్మెట తీసుకొని ఇచ్చటికి తిరిగి రాకనే ఆమె బాగా ఈజీగా బయట వచ్చింది. ఇది జరిగిన సంఘటన పెద్దవాళ్ళు చెప్పంగా మేము విన్నాము. ఇక్కడ వచ్చి ఇప్పటికి ప్రతి ఆదివారం అమావాస్య రోజు ఇతర ప్రాంతాల నుంచి చాలా జనం బెంగళూరు నుంచి కానీ కార్లు వేసుకొని ఇక్కడ లైన్ లో ఉంటారు జనాలు. మొన్న ఆదివారం అమావాస్య రోజు 1000 మంది పైమాటగానే ఇక్కడ స్వామి దగ్గరికి వచ్చి దర్శించుకోవడం జరిగినది. ఈ రంధ్రంలో అమావాస్య రోజు కూడా దూరొచ్చు. అమావాస్య రోజు వస్తే ఇంకా మంచిది అని పెద్దలు అన్నారు. అమావాస్య రోజు. సో గైస్ చూస్తున్నారు కదా మీరే అంతా, ఇక్కడ రోజు అమావాస్య రోజు కూడా ఇక్కడ అంతా జనాలు వేలాది మందిలో వస్తారంట. సో ఇక్కడ నుంచి ఇంకా అదర్ స్టేట్స్ నుంచి బెంగళూరు నుంచి వస్తారంట. సో అన్నయ్య కూడా చెప్పారంటే ఒక లేడీ ఇక్కడే లోకల్లో తిరిగి ఆమె ఇక్కడికి దూరేపుడు ట్రై చేసినప్పుడు ఆమె ఇరుక్కోవడం జరిగిందంట. వేరే పక్కన పల్లెలో పోయి సమ్మెట తెచ్చిపోయినప్పుడు ఆమె వాళ్ళు తెచ్చే లోపల ఏమో బయటకు వచ్చేసిందంట. సో అది కూడా అన్న చిన్నప్పుడు వాళ్ళ పెద్దలు చెప్తున్నారంట. సో గైస్ అది ఇక్కడికి వస్తే అన్న వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఎవరో రిలేటివ్స్ కూడా రావడం జరిగింది, పెళ్లి కూడా జరిగిందంట. సో గైస్ మీకు ఏమైనా ఇట్లాంటి కోరికలు ఉంటాయి కనుక ఏమైనా కానీ మీ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ మీ శని దరిద్రాలు వదలాలంటే సో గైస్ మీ రంధ్రంలో దూరితే కనుక స్వామి రంధ్రంలో మీకున్న శని దోషాలన్నీ తొలగిపోతాయి, మరియు మీ కష్టాలన్నీ తొలగిపోతాయి, ఫ్యామిలీ రిలేటివ్స్ కానీ మ్యారేజ్ అని. సో గైస్ ఇది చూడండి కొన్ని విషయాలు ఇక్కడికి వచ్చి మా ఈ రంధ్రంలో దూరిపోయిన తర్వాత
మళ్ళీ వాళ్ళకి ఒక్కొక్కటి అర్థమవుతాయి. మేము ఆటికి పోయి వచ్చిన దానికి మంచిది ఏం జరిగింది ఏం లేదు అనేది ముందుకు తెలుస్తాయి. మాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్ శ్రావణి కూడా ట్రై చేయమని చెప్పాను. సో అబ్బాయి కూడా ఈజీగా ట్రై చేశాడు. ఇక్కడ మరీ తూట్రై పక్కన ఉన్న చెట్లకు కూడా వీళ్ళు బట్టలన్నీ పడేశారంటే అలా పడేసో లేదో తెలియదు మనకి. ఎందుకంటే పక్కన దేవతలు ఇలా రాయి మీద రాయి పేరిస్తే కోరికలు గట్టిగా నెరవేరుతాయంట. సో గైస్ ఇప్పుడు అయితే ఈ రంధ్రంలో నేను దూరి చూపిస్తాను మీకు. ఒకసారి మీరు ఇక్కడ నేను లైవ్లో చూపిస్తాను. సో ఇంత చిన్న రంధ్రంలో నేను దూరి చూపిస్తాను. నేను 3 times దీంట్లో నేను వచ్చి పోయి జరగడం జరిగింది. సో మీరు చూడండి దీంట్లో మహత్వం ఎలా ఉంటుంది అన్నది. సార్ మీరు వచ్చి ట్రై చేయండి. మీ అందరినీ నేను మనసారా కోరుకుంటున్నాను అన్నయ్య.